నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కలకలం రేగింది. విద్యార్థులని లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు విషయంలో ఏపీపీపీ కార్యకర్తలు కాలేజ్ ఎదుట ధర్నాకి దిగిండ్రు. ఆరోపణల నేపథ్యంలో లెక్చరర్ భాస్కర్ని చితకబాది దేహశుద్ధి చేసిండ్రు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండని, కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతుండని కార్యకర్తలు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాలేజ్ పరిసరాలలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించిండ్రు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలపై దర్యాప్తు పూర్తి స్థాయిగా చేసిన తర్వాత స్పష్టంగా నిజానిజాలు తేలనున్నాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీబీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తాగొచ్చినాడు. కనీసం తప్పైందని చూపు తీరు ఇప్పుడు కాదు, 10 ఏళ్ళకి వెళ్ళి పిల్లలు కూడా అడిగిస్తాను. నేను వదిలిపెట్టి ఇట్లా తయారైనాను. చేతులు పెడితే చేసుకోని కమర్షియల్ వద్దంటే కాదు. నుంచి ఇక్కడ ఉన్న సార్, నేను ఫస్ట్ ఇయర్లో యాక్చువల్లీ తెలుగు తీసుకున్నప్పుడు సార్ చూసే విధానం అయినా, తను మాట్లాడే విధానం అయినా చాలా డిఫరెంట్గా ఉండే. సో అందుకే మేము లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మా జూనియర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఇవ్వట్లేరు. అండ్ తెలుగు సార్ క్లాస్కి వస్తే మాకు ఎలా అంటే అక్కడ కూర్చోవాలని అనిపిస్తుంది. తను చూసే విధానం అయినా, మాట్లాడేది కరెక్ట్ వేలో మాట్లాడట్లేదు. మేము అమ్మాయిలమని మొత్తం ఇలా ఈజీగా తీసేసుకొని మాతో ఎలా అంటే వాళ్ళ పిల్లల్ని పిలిచినట్టే మాట్లాడుతున్నాడు. మేము అసలు స్టూడెంట్స్, సార్ ఎలా ఉండాలో అలానే ఉండాలి. మాతో మిస్బిహేవ్ చేయడం అలా చూడడం కరెక్ట్ కాదు. సో మమ్మల్ని మాట్లాడుతునేటప్పుడు నీ మీద ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తావని అలా అడుగుతున్నాడు. సో మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అయినా మా జూనియర్స్కి అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. అండ్ ఈ సార్, మాకు తెలుగు సార్ వద్దు, సస్పెండ్ చేయాలని మేము అనుకుంటున్నాం. నేను గర్ల్స్ జూనియర్ కాలేజ్ దేవరకొండలో చదువుకున్నా. నాది కూడా మా తెలుగు సార్ అనేది కొంచెం చూసే విధానం కూడా నచ్చట్లేదు. ఒకవేళ ప్లేయర్ అయిపోయి అసెంబ్లీ అయిపోయి మేము వెళ్తున్నా కానీ అక్కడనే ఉంటాడు. అసలు జరగడు మమ్మల్ని ఆనుకొని వెళ్తూ ఉంటాడు. ఒకటే క్లాస్లో చెప్పాల్సినవి చెప్పకుండా చెప్పనివి కూడా చెప్తూ ఉంటాడు.
ఇంకొకటి మమ్మల్ని పిలిచే విధానం కూడా స్ట్రైట్గా ఉండదు సార్ది. ఎలా పడితే అలా పిలుస్తూ ఉంటాడు. లైక్ వాళ్ళ వైఫ్ని పిలిచినట్టు మమ్మల్ని పిలుస్తుంటారు. మేము ఇది తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పినా కానీ ప్రిన్సిపల్ ఏ యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము బయటికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి మాకు తెలుగు సార్ సస్పెండ్ కావడం కోరుకుంటున్నాం. తెలుగు సార్ సస్పెండ్ కాకపోతే మేము ఇంకా ఇలానే చేస్తూ ముందుకు వస్తూ ఉంటాం. మా జూనియర్స్కి కూడా నెక్స్ట్ టైం ప్రాబ్లం అవుతుంది. ఈసారి మేము స్టాండ్ తీసుకోకపోతే లైక్ మై సిస్టర్స్ కానీ ఇదే కాలేజ్లో జాయిన్ అయితే తెలుగు సార్ కూడా ఇలానే ప్రవర్తిస్తారని మేము బయటికి వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. సస్పెండ్ చేయాలని అందుకనే కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ తెలుగు సార్ ఏమంటారు క్లాస్ చూసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అస్సలు బాగాలేదు. ఏమంటారు చెప్పలేము కానీ ఏమంటే చెస్ట్ వైపు చూడడం, చున్నీ వేసుకోకపోతే మిమ్మల్ని రేప్ చేస్తారు. కామన్ అది. నాకు కూడా వస్తాయి నీ పైన ఫీలింగ్స్ అని చెప్పి మాతో కానీ మా స్టూడెంట్స్తో కానీ నేను ఇప్పుడు నిన్నేమైనా చేస్తే నువ్వేం చేస్తావని ఇట్లా పర్సనల్గా మాట్లాడడం, ఒంటరిగా కలుద్దామా అని చెప్పి ఇలాంటివి మాట్లాడడం. క్లాస్ రూమ్లో కూడా అది చూసే విధానం కానీ అంటే చెస్ట్ వైపు టార్గెట్ చేసి చూడడం కానీ చేతులేసి మాట్లాడడం కానీ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. సో ఈ వాష్రూమ్ వస్తుంది అని చెప్పి పర్మిషన్ అయితే పోస్కో అక్కర్ని అని చెప్పినారు. అసలు అది మాట్లాడే విధానమే కాదు. పోస్కో అని ఇలా అంటారన్న మీకు కావాలంటే 9 హోల్స్ ఉంటాయని చెప్పి మా ప్రైవేట్ పార్ట్స్ గురించి క్లాస్ రూమ్లో ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. అసలు రైట్స్ ఉన్నాయి, అతని సబ్జెక్ట్ ఏంటి, అతను చెప్తున్న మ్యాటర్ ఏంటి, చూసే విధానం బాగుండట్లేదు. సస్పెండ్ చేయాలి. మేమైతే 100% కోరుకున్నాం సార్ని మాత్రం సస్పెండ్ చేయాలి. ఇంకోసారి ఏ సార్ కానీ ఏ అబ్బాయి కానీ ఇలాంటివి చేయాలంటే అసలు ఆలోచించాలి. అలాంటి థాట్స్ కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం.